ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో నేటి నుండి వైభవపేతంగా శ్రీవారి వసంతోత్సవాలు. వసంత మండపానికి వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు. సీతారాములకు శోభాయమానంగా స్నపన తిరుమంజనం. తిరుపతి కోదండ రామాలయంలో నేటి నుండి తెప్పోత్సవాలు. మోహిని అలంకరణలో కోదండరాముని సమ్మోహన దర్శనం. ఒంటిమిట్ట క్షేత్రంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. విజయవాడ ఇంద్రకీలాద్రిలో చైత్రమాస బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. విశేషంగా శ్రీ దుర్గా మల్లేశ్వరులకు స్నపన తిరుమంజనం. ఒంటిమిట్టలో రేపు వైభవపేతంగా సీతారాముల కళ్యాణోత్సవం. ఆదర్శ దంపతుల కళ్యాణోత్సవానికి కోటి తలంబ్రాల సమర్పణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే వసంతోత్సవాల్లో భాగంగా తొలి రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఆలయంలో బంగారు తిరుచిపై కొలువదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల గుండా స్వామి అమ్మవార్లు వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వసంతోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఈ రోజు నుండి 3 రోజుల పాటు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలోని మహామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణ నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణిలో శ్రీ కోదండరామస్వామి వారికి తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఒంటిమిట్ట కోదండరాముడు మోహిని అలంకరణలో సమ్మోహనంగా శోభిల్లారు. టీటీడీ ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం కోదండరామునికి మోహిని అలంకరణలో విశేష ఆరాధనలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి పసిడి శోభిత దివ్యాభరణాలు, పూలమాలలతో సుందర నందనంగా మోహిని అలంకరణ చేసి వాహనంపై వేంచేపు చేశారు. కోలాట ప్రదర్శనలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో మోహిని అలంకరణలో ఊరేగిన సుగుణాభిరాముడికి భక్తులు దివ్యమంగళ నీరాజనాలు సమర్పించారు. అదిగో ఒంటిమిట్ట కోవెల, ఇదిగో కనుగొనుడి, అదిగో ఒంటిమిట్ట కోవెల, ఇదిగో కనుగొనుడి.
సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరం అదిగో ఒంటిమిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి ఇదిగో కనుగొనుడి ఇదిగో కనుగొనుడి మహిరామ సేవా సమాజాధ్యక్షుడు రహిమీర సంజీవరాయుడుండెడిది మహిరామ సేవా సమాజాధ్యక్షుడు రహిమీర సంజీవరాయుడుండెడిది రుకండాది మునీశ్వరులెల్లరు సుఖముగ తపములు సొలయక సలిపినది మృకండాది మునీశ్వరులెల్లరు తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మరకతవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారి ఉత్సవాలను బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో అలంకరించి రథంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోలాటాలు, మేళతాళాలు, కళా ప్రదర్శనల నడుమ నారాయణవనం వీధుల్లో విశేషంగా సాగిన రథోత్సవంలో భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి పరవశులయ్యారు. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయై అభివందితం చంద్రశేఖరమాశ్రయే. పావన గోదావరి నదీ తీరం జయ శ్రీరామ్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. గోదావరి నదిలో నిర్వహించిన సీతారాముల తెప్పోత్సవ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల దివ్యక్షేత్రంలో తెప్పోత్సవం ఘనంగా జరిగింది. సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం నూతన వధూవరులైన సీతారాములను చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై కొలువుదీర్చి వేడుకగా తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో చోరోత్సవం కార్యక్రమాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఇక వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో సర్వాంగ శోభితంగా అలంకరించిన రామయ్య తండ్రిని అశ్వవాహనంపై కొలువుదీర్చారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ రాముల వారు అశ్వవాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. ఏకశిలా నగరంగా వినుతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. యుగ యుగాల చరిత్రను సంతరించుకున్న ఈ దేవాలయంలో శ్రీ కోదండరామస్వామి వారిని ఎందరో రాజులు, చక్రవర్తులు, భక్తాగ్రేసరులు, కవులు, కళాకారులు, రచయితలు, సాధు సంతులు నవవిధ భక్తి మార్గాలలో సేవించుకున్నారు. ఆ సత్సంప్రదాయం నేటికి కొనసాగిస్తూ ఒంటిమిట్ట రాముని సేవలో భక్తులు మమేకమవుతున్నారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో భక్తులు ఆదివారం ఉదయం కోటి తలంబ్రాలను ఆలయానికి తీసుకువచ్చారు. ముందుగా భక్తులందరూ కోటి తలంబ్రాలను ఉంచిన కలశాలను శిరస్సుపై పెట్టుకుని రామనామ స్మరణలతో ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కోటి తలంబ్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు రాత్రి జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఈ కోటి తలంబ్రాలను వినియోగించనున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమల క్షేత్రంలో ఈ నెల 21 నుండి 23వ తేదీ వరకు వసంతోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా స్వామివారికి వేసవి నుండి ఉపశమనం కలిగించడానికి చైత్రమాసంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ వసంతోత్సవ విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా చైత్రమాసంలో పౌర్ణమితో పూర్తయ్యే విధంగా 3 రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి. వసంతోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెనక భాగంలో కల వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం వైభవంగా స్వామివారికి వసంతోత్సవాల్లో భాగంగా స్నపన తిరుమంజన నిర్వహించబడుతుంది. వేద పారాయణదారులు పంచసూక్త పారాయణం చేస్తూ ఉంటారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి విశేషంగా రాజోపచారాలు సమర్పించి గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్వామివారికి వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. స్నపన తిరుమంజనం అనంతరం స్వామివారికి అలంకరణ జరిపి నైవేద్యం ఆస్థానం పూర్తయిన తర్వాత 4 తిరువీధుల ఉత్సవంతో మొదటి రోజు వసంతోత్సవాలు పూర్తవుతాయి. రెండవ రోజు వసంతోత్సవాల్లో భాగంగా 2వ గంట తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణరథం పైన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల్లో స్వర్ణరథం పైన స్వామివారు విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహించి తిరిగి ఆలయం దగ్గరికి చేరుకుంటారు. స్వర్ణరథం నుంచి స్వామివారిని తిరుచిపైన వేంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెనుక భాగంలో కల వసంత మండపానికి వేంచేస్తారు. అక్కడ మధ్యాహ్నం వైభవంగా వసంతోత్సవం ప్రారంభమవుతుంది. ఈ వసంతోత్సవాల సందర్భంగా వేద పండితులు పంచసూక్త పారాయణం చేస్తూ ఉంటారు. శ్రీ మలయప్ప స్వామివారికి విశేషంగా రాజోపచారాలు సమర్పించి గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి స్నపన తిరుమంజనం పూర్తయిన తర్వాత స్వామివారికి అలంకరణ జరిపి స్వామివారికి నైవేద్యము ఆస్థానము పూర్తయిన తర్వాత 4 తిరువీధుల ఉత్సవంతో 2వ రోజు వసంతోత్సవం పూర్తవుతుంది. 3వ రోజు వసంతోత్సవాల్లో భాగంగా త్రేతాయుగమూర్తి అయిన రాముల వారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి, మరొక తిరుచిపైన హనుమంతుల వారు, ద్వాపరయుగమూర్తి అయినటువంటి కృష్ణస్వామి వారు, రుక్మిణి అమ్మవారు ఒక తిరుచిపైన వేంచేస్తారు. మరొక తిరుచిపైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉత్సవమూర్తులు మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా ఏకకాలంలో 3 యుగమూర్తులు ఉత్సవంగా వసంత మండపానికి చేరుకుంటారు. వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం స్వామివారికి 3 యుగమూర్తులకి వైభవంగా స్నపన తిరుమంజన నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వేద పండితులు పంచసూక్త పారాయణం చేస్తుంటారు. 3 యుగమూర్తులకి విశేషమైన ఆరాధన ఉపచారాలు సమర్పించిన తర్వాత గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి ఏకకాలంలో 3 యుగమూర్తులకి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించబడుతుంది. స్నపన తిరుమంజనం పూర్తయిన తర్వాత అలంకరణ జరిపి ఆస్థానం పూర్తయిన తర్వాత 3 యుగమూర్తులు ఏకకాలంలో 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు. ఈ ఉత్సవంతో ఈ వసంతోత్సవాలు 3 రోజులు పరిసమాప్తం అవుతాయి. ఈ వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడి ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళ అయినా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణ నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శనివారం సాయం సమయంలో ఊంజల్ సేవను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం విశేషంగా ఓంజల్ సేవను జరుపుతారు. స్వర్ణ శోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు ఆలయ ఆవరణలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి గీతాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బాను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి సుగంధ సేవను నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై గోదాదేవి అమ్మవారిని కొలువదీర్చి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి మంగళహారతులు సమర్పించారు. చిత్తూరులో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో చంద్రప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ కోదండరామస్వామి వారిని సకల శోభితంగా ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి చంద్రప్రభ వాహనంపై ఆసీనులు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో పరంధాముని చంద్రప్రభ వాహన సేవను విశేషంగా నిర్వహించారు. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం కనుల పండుగ నిర్వహించారు. ముందుగా అర్చకులు ప్రాంగణంలో గణపతి పూజ, కలశస్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం ఉత్సవాలను ప్రత్యేకంగా స్నానపీఠంపై కొలువుదీర్చిన అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, విశేష సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవం జరిపారు. ఆ తరువాత పసుపు, చందనాది పరిమళాలు, సుగంధ పూలమాలలతో దుర్గా మల్లేశ్వరులకు అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా స్వామి అమ్మవార్లకు వేసవి నుండి ఉపశమనం కల్పించడానికి బుగ్గోత్సవాలను నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 20 నుండి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు బుగ్గోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తొలి రోజైన శనివారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని బుగ్గ వద్ద ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు అనంతరం ఆలయంలోని శ్రీ లక్ష్మీదేవి మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి ఊంజల సేవ, ఆస్థానం నిర్వహించారు. సర్వాభరణాలు, సుగంధ పూలమాలలతో సుందరంగా అలంకరించిన అమ్మవార్లను ఊయలలో వేంచెపు చేసి భక్తి గీతాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ జరిపారు. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సింహవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు విశేష అర్చనాది పూజలను నిర్వహించారు.
అనంతరం రాముల వారికి బంగారు ఆభరణాలు పూలమాలలతో అలంకరణ చేసి సింహ వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు జరిపి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. సింహవాహనంపై రామయ్య తండ్రిని సేవించి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు డొంక గ్రామంలో నూతనంగా నిర్మించిన రాధా గోవిందుల ఆశ్రమంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో పలు విశేష క్రతువులను అర్చక స్వాములు వేడుకగా నిర్వహించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, అగ్ని ప్రతిష్టాపన, పంచగవ్య క్షీరాదివాసం, జలాదివాసం, ఆదివాస హోమాలను జరిపి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ రాధాకృష్ణుల ప్రతిష్టాపన జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 73,051 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,599 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,92,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.